ప్రతిదానికి భగవాన్ యొక్క ప్రతి కదలికలో, ప్రతి మాటలో, ప్రతి చూపులో, ప్రతి హావభావాల్లో ఒక గొప్ప అందమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ప్రతిస్పందనలు ఉండేవన్నమాట. ఆయన సన్నిధానంలో ఉండి ఆయనకి అర్పించుకున్న భక్తులకి అవి డైరెక్ట్ గా తాకుతూ ఉండేవి. అదే జ్ఞాని సన్నిధానంలో మరి శ్రద్ధ కలిగిన భక్తుడు ఉద్ధరింపబడ్డానికి అదే కారణం. 16 గణపతి ముని. గణపతి ముని మరణించిన పిదప ఎవరు కోరినప్పటికీ సంస్కృతంలో ఎటువంటి రచనలు చేయడానికి భగవాన్ అంగీకరించలేదు. గణపతి ముని నిర్యాణం అయిపోయిన తర్వాత ఎవరు అడిగినా ఇంకా సంస్కృతంలో ఆయన ఏ రచన చేయడానికి ఇష్టపడలేదు. ఆయన సంస్కృత వ్యాకరణమును ఎన్నడూ అధ్యయనం చేయలేదు. అయినప్పటికీ ఆయన అంతర ప్రేరణతో పద్యాలంటే శ్లోకాలను రాశారు. ఇప్పుడు నాయన లేరు గనక తాము సాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? భగవాన్కి నాయన గారి సంస్కృత పరిజ్ఞానం మీద పూర్తి విశ్వాసం ఉంది. ఒకవేళ నేను శ్లోకాలు ఇవి రాసినా నాయన గారికి చూపించేవాడిని. నాయన గారు బాగుందంటేనే నేను ఒప్పుకునేవాడిని. ఇప్పుడు నాయన గారు లేరు కదా, ఒకవేళ నేను రాసినా కూడా ఎవరు సరిదిద్దుతారు అన్నారు. భగవాన్కి నాయన గారి సంస్కృత పరిజ్ఞానం మీద పూర్తి విశ్వాసం ఉందన్నమాట. నేను గణపతి మునిని ఎన్నడూ కలుసుకోలేదు, కానీ నేను అరవిందాశ్రమంలో ఉండగా గణపతి ముని మరణ వార్త వచ్చినప్పుడు నేను కపాలి శాస్త్రి గారితోటే ఉన్నాను. గణపతి ముని మరణించినప్పుడు కపాలి శాస్త్రి గారు ఎంతో దుఃఖించారు. ఆయనకు అరవిందుల పైన, శ్రీ మాత పైన ఎంత నమ్మకం అంటే నాయనే గనుక ఇక్కడ ఉంటే ఆయన మరణించి ఉండేవారు కాదు అని ఆయన అన్నారు. 1936లో పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్లో నాయన మరణించారు. 1936లో పశ్చిమ బెంగాల్లో ఉన్న ఖరగ్పూర్లో నాయన మరణించారు. ముందుగా రమణాశ్రమానికి టెలిగ్రామ్ వచ్చింది. అక్కడి నుండి అరవిందాశ్రమానికి మరొక టెలిగ్రామ్ పంపబడింది. టెలిగ్రామ్ చదవగానే నాయన వంటి వారిని మనము ఎక్కడ చూడగలము అని భగవాన్ అన్నారని స్వామి విశ్వనాథన్ నాకు చెప్పారు. నాయన లాంటి వాళ్ళు మనకి ఎక్కడ దొరుకుతారండి అన్నారట భగవాన్. గణపతి ముని సామాన్యమైన సాధకుడు కాదు. తాను ఒక ప్రత్యేకమైన కార్యం కోసం భూమి మీద అవతరించినట్లు నాయన విశ్వసించేవారు. ఆయనే తానే నేను మామూలు కాదు, ఒక ప్రత్యేక కార్యం కోసం నేను ఈ భూమి మీదకి పంపబడ్డాను అని ఆయనే విశ్వసించేవారు. ఆయనకి గొప్ప శక్తి, మేధస్సు ఉన్నాయి. ఆయన మంత్ర జపంతో భారతదేశాన్ని పునర్జీవింప చేయదలిచారు కూడా. ఒకసారి గణపతి ముని గారి గురించి నాతో మాట్లాడుతూ భగవాను, నాయన ఇక్కడికి అంటే భగవాన్ వద్దకి రాకుండా ఉన్నట్లయితే ఆయన నిశ్చయంగా ఏ జైల్లోనూ అంతమయ్యేవారేనండి అన్నారు. మన దగ్గరకు వచ్చారు కనుక సరిపోయింది, కానీ ఆయన మరి భారతదేశాన్ని ఉద్ధరించడం కోసం ప్రయత్నం చేసే వాళ్ళలో ఉండేవారు. అంచేత ఆ ప్రయత్నంలో ఆయన ఉండుంటే ఏ జైల్లోనో అంతమైపోయేవారే అన్నారు. ఆయనకి చిన్నప్పుడు రాజకీయాల పట్ల అనురక్తి ఉండేది. అరవిందులు, శ్రీ మాత, గణపతి మునిలోని అసాధారణమైన ప్రతిభను గుర్తించారు. ఒకసారి కపాలి శాస్త్రి గణపతి ముని గారిని అరవిందాశ్రమానికి తీసుకువెళ్లారు. అక్కడ ఉన్న వారందరూ గణపతి ముని గారు ఇక్కడే ఉండిపోవాలని కోరుకున్నారు. ఆయనకు బ్రహ్మాండమైన స్వాగతం కూడా ఇవ్వబడింది. ఆయనకు, ఆయన కుటుంబానికి అన్ని సౌకర్యాలు గల బస ఏర్పాటు చేయబడింది. శ్రీ రమణాశ్రమంలోని వారెవరో భగవాన్తో వీటన్నిటి గురించి వివరిస్తూ నాయన గారిని ఆకర్షించే విధంగా వారు ఎన్నో సౌకర్యాలు సమకూర్చారు గనుక ఇక నాయన అక్కడే ఉండిపోతారేమో అని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు భగవాన్తో. నాయన అరవిందాశ్రమంలో ఉండిపోవడమా, అసంభవం అన్నారు భగవాన్. ఆశ్చర్యంతో ఆ వ్యక్తి వంక చూస్తూను, గణపతి ముని వలె మురుగనార్ కూడా ఒక ప్రేరణ పొందిన కవి. రచన చేయగలగటము అనే వరము ఎవరికైతే లభిస్తుందో వారు పునర్జన్మను పొందినట్లే.
మురుగునారు అటువంటి వారే. ఆయన కవిత్వం చాలా ఉన్నత స్థాయికి చెంది ఉండేది. ఆయన విషయంలో ఆ వరమే యజమాని, తాను దానికి సేవకుడు. ఆయన విషయంలో ఆ వరమే యజమాని, ఆయన దానికి సేవకుడు. వరమే ఆయనను రచనలు చేసేలాగా చేసింది. రచనలు చెయ్యగలగడము అనేటువంటి వరం పొందిన కవి మురుగునారు గారు. ఆ వరమే ఆయనకి యజమానిగా ఉండి ఆయన చేత రచనలు చేయించింది. ఆయన కేవలము తను గురువు గారి గురించే రచనలు చేశారంతే. తర్వాత విద్వాంసులైన పండితులు, చాలా మంది పండితులు, సన్యాసులు తరచుగా భగవాన్ వద్దకి వస్తూ ఆయన్ను ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. చాలా మంది పండితులు వస్తూ ఉండేవారు, అనేక ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. వారికి ఇతర సందర్శకులకు, వీరికిను ఇతర సందర్శకులకును భగవాన్ ఇచ్చే సమాధానాలు ఎల్లవేళలా ఒకేలాగా ఉండేవి కావు. కొంతమందితో మాట్లాడడం ద్వారా కానీ, మాటామంతి లేకుండా మౌనంగా తమ అనుగ్రహ వీక్షాన్ని ఆయనపై ప్రశ్నింపచేయడం ద్వారా గాని వారిపైన ఎక్కువ శ్రద్ధ చూపించేవారు. కొంతమందినేమో మాట్లాడడంతో, కొంతమందిని మాట్లాడకుండా మౌనంతో, కొంతమందిని అనుగ్రహ వీక్షణంతో శ్రద్ధ చూపించేవారు. కొంతమందిని అసలు పట్టించుకున్నట్లే కనిపించేవారు కాదు. ఈ తేడాలు వచ్చిన వారి యొక్క హోదాను బట్టి గాని, సంపదను బట్టి గాని, కీర్తి ప్రతిష్టను బట్టి గాని ఆధారపడి ఉండేవి కాదు. ఈ శ్రద్ధ వాళ్ళ హోదాలో ఉన్నారని గాని, వాళ్ళకి 3 సంపదలు ఉన్నాయని గాని, వాళ్ళు గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్నాయని కానీ కాదు. ఒకనాడు ఒక ప్రఖ్యాతి పొందిన స్వామి అహ్మదాబాద్ నుంచి ఆశ్రమానికి వచ్చారు. ఆయనకు సంపన్నులైన శిష్యులు అనేక మంది ఉన్నారు. ఆయన కూడా ఖరీదైన కాషాయ రంగు పట్టు వస్త్రములు ధరించారు. ఆయన వెంట చాలా సామాన్లు ఉన్నాయి. అవన్నీ చాలా ఖరీదైనవిగా ఉండి ఆయన సంపదను తెలియచేస్తున్నాయి. ఆ స్వామి అతిథుల గదిలోనికి వచ్చి తనను తానుగా నాతో పరిచయం చేసుకున్నారు, బలరాం రెడ్డి గారితో. మహర్షిని ఎప్పుడు కలుసుకోవచ్చు అని ఆయన నన్ను అడిగారు. నేను 10 గంటలకు హాల్లోకి వెళ్తాను, అప్పుడు మీరు నాతో పాటు హాల్లోకి వస్తే నేను మిమ్మల్ని భగవాన్కి పరిచయం చేస్తాను అని ఆయనకు చెప్పాను. ప్రతిరోజు ఉదయం 10-11 గంటల మధ్యలో దేవరాజు మొదలయ్యారు, మునగాల వెంకట్రామయ్య గారు, నేను, వెంకట్రామయ్య గారు పాత హాల్లో ఒక తమిళ గ్రంథానికి రాసిన ఇంగ్లీష్ అనువాదం చదువుతూ ఉండేవాళ్ళం. భగవాను తమిళ గ్రంథమును చేతిలో పట్టుకుని ఉండేవారు. మేము అందులోని ప్రతి పద్యము యొక్క ఆంగ్ల అనువాదాన్ని చదువుతూ ఉండేవాళ్ళం. తర్వాత భగవాన్ ఆమోదాన్ని పొందే వరకు మేము దాని గురించి చర్చించేవాళ్ళం. తమిళంలో ఉన్నదాన్ని ఇంగ్లీషులోకి మార్చడం. అప్పుడు భగవాన్ ఆమోదం పొందే వరకు కూడా మేము దాని గురించే చర్చించుకునేవాళ్ళం. ఉదయం 10 గంటలకు స్వామి నాతో పాటు హాల్లోకి వచ్చారు. ఒక స్వామివారు వచ్చారు కదూ అహ్మదాబాద్ నుంచి. నేను ఆయన్ని భగవాన్కి పరిచయం చేశాను. ఆయన సంస్కృతాన్ని, ఇతర భాషలను ధారాళంగా మాట్లాడగలగడమే కాకుండా శాస్త్రాలను కూడా బాగా అధ్యయనం చేశారు. నేను ఒక ప్రశ్న అడగవచ్చునా అని ఆయనను అడిగారు. భగవాన్ అందుకు అనుమతించారు. ఈశ్వరుడు అనే వ్యక్తిగతమైన దేవుడు వాస్తవంగా ఉనికి కలిగి ఉన్నాడా? ఈశ్వరుడు అనే ఒక వ్యక్తిగతమైన దేవుడు వాస్తవంగా ఉనికి కలిగి ఉన్నారా అని భగవాన్ ప్రశ్నించారు. ఈశ్వరుని గురించి మనం ఎరుగం, ఆయన ఉన్నారో లేదో మనకి తెలియదు, కానీ మనమున్నాము అన్న విషయం మనకి తెలుసు కదా. ఏ నేను అయితే ఉనికి కలిగి ఉందో ఆ నేను ఎవరో ముందు తెలుసుకోండి. మనం చెయ్యవలసింది అదే.
అని భగవాన్ ఆయనకి బదులిచ్చారు. ఈశ్వరుడు ఉన్నాడో లేడో మనకి తెలుసా? మరి మనం ఎరగం కదా, కానీ మనమున్నామని మనకు తెలుసు కదా. తెలుస్తాం. ఏ నేను అయితే ఉనికి కలిగి ఉందో ఆ నేనెవరో ముందు తెలుసుకోండి. ఈశ్వరుడు ఉనికి సంగతి తర్వాత మాట్లాడుకుందాం. మనం చేయవలసిన పని అదే అని భగవాన్ ఆయనకి బదులిచ్చారు. ఆ సమాధానంతో తృప్తి చెందని ఆ స్వామి అనేక శాస్త్రాల్లోని శాస్త్రాలను ఉటంకిస్తూ చర్చ మొదలు పెట్టారు. అప్పుడు భగవాను, శాస్త్రాలు ఈ విషయాలన్నిటినీ చెబుతూ ఉంటే ఇంకా నన్నెందుకండి ప్రశ్నించడం? ఈ సమాధానాన్ని శాస్త్రాలు మీకు చెప్పేశాయి కదా అన్నారు. అప్పటికే తృప్తి చెందని ఆ స్వామి ఇంకా వివరించడానికి పూనుకున్నారు. భగవాన్ మా వైపు తిరిగి, మనం మన పని ప్రారంభించుకుందాం అని అంటూ ఆయనతోటి చర్చను అంతటితో ఆపేశారు. ఆ స్వామి ఎంతగానో కోపగించుకుని హాలు వదిలి వెళ్ళిపోయారు. అంటే అక్కడ ఆయన యొక్క శాస్త్ర పాండిత్యాన్ని ప్రకటించుకోవడానికి వచ్చాడు ఆయన. భగవాన్ని ప్రశ్న అడిగారు, భగవాన్ సమాధానం చెప్పారు. అసలు ఆ సమాధానంతో అన్ని శాస్త్రాల సారము ఆ సమాధానమే. కానీ శాస్త్రం మీద వ్యామోహం కలిగి నేను గొప్ప పండితుడన్న అహంకారం కలిగిన వ్యక్తి తన శాస్త్రాలను ప్రకటించుకుని తన గొప్పతనాన్ని భగవాన్కి వెల్లడి చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. శాస్త్రాలు అన్ని విషయాలు మీకు చెప్తుంటే నన్నెందుకు అడుగుతున్నారు మీరు అన్నారు. అయినా సరే ఆ స్వామి ఈ శాస్త్రాల గురించి వివరించడం మొదలు పెట్టారు. అప్పుడు భగవాను, మనం పుస్తకాలు రాసుకుంటున్నాం కదా, తమిళంలో నుంచి ఇంగ్లీష్ లోకి మార్చుకునే పని ఉంది కదా, మన పని మనం చేసుకుందాం అన్నారు. దాంతో ఆ స్వామికి ఎంతగానో కోపం వచ్చేసి హాల్ నుంచి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన నాతో, మీ మహర్షికి ఏమీ పెద్దగా తెలిసినట్లేదే, శాస్త్రం గురించి అంత విలువ లేదేమిటి ఆయనకి అన్నారు. నేను అవును అని ఊరుకున్నాను. 3 రోజులు ఉండాలని వచ్చిన ఆయన మహర్షికి మళ్ళీ కనిపించకుండానే ఆ మధ్యాహ్నం తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత భగవాను, ఆ స్వామి ఏమన్నారేమిటి అని నన్ను ప్రశ్నించాడు. అది నేను చెప్పగానే ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. మీకేమీ తెలియదటండి, తెలిసిన ఆయనలాగా లేడు ఆయన అన్నారండి అని చెప్పారు ఈయన. అప్పుడు భగవాన్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. అలాంటి సంఘటనే మిస్టర్ బోస్ బాంబే నుంచి ఒక పేరు పొందిన స్వామిని తమ వెంట పెట్టుకుని ఆశ్రమానికి వచ్చినప్పుడు కూడా జరిగింది. ఆయన కూడా సుప్రసిద్ధులే. ఆయనకు కూడా అనేక మంది శిష్యులున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా గొప్ప గౌరవ మర్యాదలు పొందుతూ ఉండేవారు. కానీ భగవాన్ సన్నిధిలో ఆయన అందరిలో ఒకరుగానే చూడబడ్డారు. అందరికీ ఒకే మర్యాద అంతే కదా, ఒకరికి ఎక్కువ ఒకరికి ఉండదు భగవాన్ సన్నిధిలో. ఆయన ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఏమీ లభించలేదు. ఇతరులందరిలాగా ఆయన కూడా నేల మీదే కూర్చోవలసి వచ్చింది. ఆ స్వామి తన మొదటి ప్రశ్నను అడగగానే భగవాన్ చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. నా ప్రశ్నకి ఎందుకు సమాధానం రాలేదా అని ఆయన ఆశ్చర్యపోయి ఉంటారు. బహుశా ఇంతకు ముందు ఎవరూ కూడా ఆయన పట్ల అలా ఉపేక్ష వహించి ఉండరు. ఆయన్ని అందరూ గౌరవించేవారు కదా, కానీ భగవాన్ ఈయన ప్రశ్న అడగకుండా మాట్లాడకుండా ఉండిపోయారనమాట. అలా ఎవరూ ఉపేక్ష చేసి ఉండరు. ఆయన అడిగిన ప్రశ్న ఏమిటంటే, మీరు ఎవరి అవతారం అని. కాసేపటి తర్వాత మౌని హాలులోకి వచ్చారు, అంటే శ్రీనివాసరావు గారు. భగవాన్ ఆయనతో, వీరు నేను ఏ అవతారమో తెలుసుకోవాలనుకుంటున్నారండి. నేను ఆయనతో ఏమని చెప్పను? కొందరు నేను అది అంటారు, కొందరు నేను ఇది అంటారు. దాని గురించి నేను చెప్పవలసింది ఏదీ లేదు కదా. ఎవరెవరు ఏది అని అనుకుంటారో వారు దాన్ని అంటారు. దాని గురించి నన్ను అడుగుతారేమిటండి ఈయన అన్నారు భగవాన్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవతారం అనుకుంటున్నారు నన్ను. అది వారి వారి అభిప్రాయాలు. కాబట్టి దాని గురించి నేను చెప్పవలసింది ఏముందండి అన్నారు భగవాన్. అటు పిమ్మట స్వామీజీ ఇంకా ఎన్నో ప్రశ్నలు అడిగారు.
ఆయన భగవాన్ సాక్షాత్కారం యొక్క దశ ఏమిటి, సమాధి అంటే ఏమిటి, భక్తి మార్గాన్ని గురించిన ప్రశ్నలు కూడా అడిగారు. భగవాన్ ఎంతో ఓర్పుతో ఆయనకు ప్రతి అంశాన్ని వివరించారు. స్వామి విన్నారు. హాలు నుండి నిష్క్రమించే ముందు ఆయన భగవాన్ సోపాను తాకి తర్వాత చేతులు జోడించి నమస్కరించారు. అనుదినము రమణులతో అనే గ్రంథంలో ఆయన సంభాషణలు గ్రంథస్థం గావించబడ్డాయి కూడా. రైలు ఎక్కబోయే ముందు మహర్షిని సందర్శించడం వలన నేను నిజంగా ఎంతో కొంత లాభాన్ని పొందాను అని ఆ స్వామీజీ తనతో అన్నారని బోస్ చెప్పారు. ఎంతో కొంత లాభాన్ని పొందే యోగం లేకపోతే భగవాన్ దగ్గరికి ఎవరు వెళ్తారు? ఆయన వెళ్ళిన తర్వాత భగవాను ఇది పనిచేస్తుంది అన్నారు. ఇప్పుడు చెప్పాను కదా, ఇది ఆయనలో పనిచేస్తుంది రండి అన్నారు. ఆయన ఎప్పుడైనా అలా అన్నారంటే దాని భావము ఆయన భగవాన్తో జరిపిన సంభాషణ సారమును ఆయన గ్రహించడము, దానివల్ల ఆయనకు శ్రేయస్సు లభించడము జరుగుతుందని అందరం అర్థం చేసుకున్నాం. తప్పకుండా ఈయన అదృష్టం పండింది, తప్పకుండా ఆయనకు భగవాన్ గొప్ప శ్రేయస్సు దొరుకుతుందని మేము అందరం అనుకున్నాం. ఒకనాడు బోసు ఎంతో దుఃఖభారంతో ఆశ్రమానికి వచ్చారు. ఆయన ఏకైక పుత్రుడు, 20 సంవత్సరాల మేధావంతుడైన యువకుడు. అంతకు కొద్ది రోజుల ముందే మరణించారు. ఆయన మధ్యాహ్నం భగవాన్ ఒక్కరే ఉండగా ఆయన్ని కలుసుకున్నారు. బోసు భగవంతుడంటే ఏమిటి, వాట్ ఈజ్ గాడ్ అని అడిగారు. అంతటి చిరకాల భక్తుడు ఆ ప్రశ్న అడగడం ఆశ్చర్యం కలిగించింది. ఎప్పటి నుంచో భగవాన్ బోధలు వింటున్నారు, భగవాన్ దగ్గర ఉన్నారు ఆయన, కానీ తనకు ఆపద వచ్చేసరికి భగవంతుడంటే ఏమిటి అసలా అని అడిగారు. భగవాన్ ఒక్క క్షణం మౌనంగా ఉండి తర్వాత నెమ్మదిగా ఇలా జవాబిచ్చారు. మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఏదైతే ఉన్నదో అదే భగవంతుడు, ఈజ్ గాడ్. భగవంతుడు అంటే ఏమిటంటే ఏదుందో అదే భగవంతుడు. ప్రశ్నలోనే మీ సమాధానం ఉంది. ఇది తెలివితేటలతో గాని బాగా ఆలోచించి గాని చెప్పిన సమాధానం కాదు. ఒక జ్ఞాని యొక్క వాక్కులు మనసుకి అతీతంగా మనస్సుని అధిగమించినవిగా ఉంటాయి. సామాన్య మానవుల నోటి నుంచి వచ్చే మాటలు తెలివితేటలు. ఆ తెలివితేటల మీద ఆధారపడి ఉంటాయి. సామాన్య మానవులు అంటే వాళ్ళ తెలివితేటలను ఉపయోగించి ఏ సందర్భానికి ఎలా మాట్లాడాలో అలా మాటల్ని వెలితిప్పి మాట్లాడతారు. దాన్ని తెలివితేటలు అంటారమ్మా. సామాన్య మానవులు అవే ప్రదర్శిస్తూ ఉంటారు. జ్ఞాని యొక్క వాక్కులో మనసుకి అతీతంగా ఉంటాయి. మనస్సు వాస్తవాన్ని వక్రీకరించడమో లేదా దానికి రంగులు పొలవడమో చేస్తుంది. భగవాన్ ఒక్క నిమిషం మౌనంగా ఉండడం ఆ ప్రశ్నలు అడిగిన వారిని ఆ సమాధానాన్ని సమగ్రంగా ఆకలింపు చేసుకునేట్టు సిద్ధం చేయడానికి అన్నమాట. అంటే భగవాన్ ఒక్క నిమిషం మౌనంగా ఉన్నారు. ఆ ప్రశ్న ఎవరు అడిగారో వారు సమాధానాన్ని చక్కగా అర్థం చేసుకునే సామర్థ్యం సిద్ధపడి ఉండాలి ఆ సమాధానానికి. ఇప్పుడు బోస్ గారు అడిగారు కదా, 8 సంవత్సరాలుగా భగవాన్ దగ్గర ఉంటూ తన కొడుకు పోయేసరికి ఎంతో దుఃఖంతో భగవాన్ దగ్గరకు వచ్చి, సో భగవంతుడంటే ఏమిటి అని అడిగారు. మౌనం ఒక క్షణం భగవాన్ మౌనంగా ఉన్నారు. ఎందుకున్నారు అంటే చెప్పబోయే సమాధానానికి అతడు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే మౌనంగా ఉన్నారు. తర్వాత నెమ్మదిగా ఉన్నారు. మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఏదైతే ఉందో అదే భగవంతుడు. ఈ తెలివితేటలతో మాట్లాడిన మాట కాదు, మనస్సుని అధిగమించి మాట్లాడిన మాట. కాబట్టి ఆ సమాధానం సమగ్రంగా ఆకలింపు చేసుకోవడానికి సిద్ధపడాలి. అలా కాకుండా మనకు తెలిసిందే, అవును కదా, ఇదే కదా, అదే కదా అంటూ అక్కడ వాదించి నిజంగా గ్రహించాలనుకున్న వాళ్ళు ఎందుకు ఇలా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు? నేను వెనకాతలు ఏముంది, అది నేను అందుకోలేకపోతున్నానా అని తను తాను చూసుకోవాలన్నమాట.
మరొకసారి మరొక పండితుడు విద్వాంసుడు అయిన స్వామీజీ భగవాన్ దర్శనానికి వచ్చారు. ఆయన భగవాన్ని సంస్కృతంలో ప్రశ్నిస్తూ ఉంటే భగవాను స్వామీజీ మాతృభాష అయిన మలయాళంలో చాలా ఓర్పుతో సమాధానం ఇస్తున్నారు. ఆయనేమో భగవాన్ దగ్గర తన సంస్కృత పాండిత్యం చూపించాలనో మరేమిటో సంస్కృతంలో ప్రశ్నలు వేస్తున్నారు. ఆ స్వామీజీ మాతృభాష మలయాళం, అందుకని భగవాన్ ఆయనకి మలయాళంలో సమాధానాలు ఇస్తున్నారు. అలా సంభాషణ సాగుతూ ఉండగా ఆ స్వామి ఉద్దేశం వాదనలో భగవాన్ని ఓడించాలని. చివరికి భగవాన్ ఆయనతో, మీరు నన్ను వాదనలో ఓడించారులేండి అని నేను మీకు సర్టిఫికెట్ ఇస్తే మీరు సంతృప్తి చెందుతారా అండి అన్నారు. అయినప్పటికీ ఆ స్వామి అసంగతమైన అప్రస్తుతమైన ప్రసంగాలు ఆపనే లేదు. సంస్కృత పండితుడైన జగదీశ శాస్త్రి అప్పటి వరకు మౌనంగా కూర్చొని ఈ సంభాషణ అంతా వింటూ ఉన్నారు. ఆ స్వామి అంత మూర్ఖంగా ఒక భ్రష్టుని వలె మాట్లాడడం చూసి ఆయన పట్టరాని ఆవేశంతో, హే దుష్ట, బయటికి నడు అని అరిచారు. ఇంతవరకు భగవాన్ ఎదుట అంత ఆగ్రహంతో ఎవరూ మాట్లాడి ఉండలేదు. అయినా అది పనిచేసింది. ఆ స్వామికి పరిస్థితి అర్థమై వెళ్ళిపోయారు. అసలు ఏంటంటే భగవాను అలా అవతల వాళ్ళు ఏది మాట్లాడుతున్నా ఊరుకుంటున్నారు కాబట్టి మనం మన ఇష్టం వచ్చింది మాట్లాడొచ్చు, ఆయన్ని సంస్కృతంలో జయించేయచ్చు, ఒక అహంకారం అన్నమాట. ఆఖరికి జగదీశ్ శాస్త్రి గారు భరించలేక, ఓరి దుష్టుడా బయటికి వెళ్ళు అని గట్టిగా అరిచారు. అప్పుడు పరిస్థితి అర్థమై ఆయన వెళ్ళిపోయాడు. భగవాన్కి ఎవరితోనైనా వాదించాలని గాని దేనినైనా రుజువు చేయాలనే ఉద్దేశం ఉండదు. రుజువు చేయడం ఎందుకు? నువ్వు ఒకదాన్ని నమ్ముతున్నావు, నేను కాదని ఎంత చెప్పినా నువ్వు వినడం లేదు. అటువంటి వాడికి రుజువు చేయవలసిన అవసరం చేస్తే మాత్రం వాడు తీసుకుంటాడా? తీసుకోడా. అందుచేత ఎవరు ఏ విధమైన ఆలోచనలు స్థిరపెట్టుకుని అదే సత్యం అనుకుంటారో వారి జోలికి మనం వెళ్ళకూడదు. ఎవరితోన్నా వాదించాలని గాని దేనైనా రుజువు చేయాలనే ఉద్దేశమే ఉండదు. జనులు ఆయన బోధల్ని స్వీకరించడానికి సిద్ధంగా లేకపోతే ఆయన ఎప్పుడూ తన ఉద్దేశాన్ని వారి మీద బలవంతంగా రుద్దరు. ఆయన బోధల్ని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా లేవనుకో, ఆ మిగతావన్నీ కాదు, ఇదే సత్యం ఆయన ఎప్పుడూ ఎవ్వరికీ బలవంతంగా రుద్దరు. స్వీకరించాలనుకున్న వాళ్ళే స్వీకరిస్తారు, అక్కర్లేని వాళ్ళు ఎలాగో వదిలేస్తారు. మనం బలవంతం పెట్టినంత మాత్రాన్ని వారు దాన్ని తీసుకోరు కదా. తీసుకుంటారా? తీసుకోరా.